కాదు అక్కడ అక్కడ ఆగిన తర్వాత నువ్వు మళ్ళీ వేస్ట్ చేసి అక్కడ అరికినే కాబట్టి నాతో వస్తుంది కళ్యాణ్. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది. నైట్ తీయాలి, అద్దెతో మాట్లాడండి. ఇక్కడే ఉన్నాం. ఇంటి నైట్ తీశారు. మీకు అసలు తెలియకుండా వచ్చి మాట్లాడకండి. ఒక్క నిమిషం. అర్ధరాత్రి తీసిన పిండి అది. ఇది పిండి సుమన్ గారు, ఇది ఎప్పుడు ఇక్కడే ఉంది కదా పిండి, ఫ్రిడ్జ్ లో ఉందా? చెప్పండి ఆ మాట. ఒక నిమిషం. పిండి ఉన్న కింద నేను ఎలా కడుగుతాను? సింక్ లో వేస్తారా? ఇప్పుడు అబద్ధాలు కాదు. ఆ కింద ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. ఫ్రిడ్జ్ లో ఉందా నేను అన్నాను. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది అన్నది. ఫ్రిడ్జ్ లో ఉందా నేను చెప్పారా? ఫ్రిడ్జ్ లో ఉందని నేను చెప్పారా? ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఛాన్స్ దొరికితే దూరేద్దాం అన్నట్టు ఉండకండి. అవును. వచ్చి తెలుసుకొని మాట్లాడండి. ఎవరు దూరేస్తారు? ఎవరు దూరేస్తున్నారు బాగా అర్థమవుతూ చేసుకోండి. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉంది అని అంటే మధ్యాహ్నం నుంచి అక్కడ లేదు అని చెప్తున్నా. నైట్ నేను కడిగేటప్పుడు కూడా ఇది సుమన్ గారు గిన్నె అక్కడ, అది నైట్ అక్కడ ఉందండి. పిండి ఉందండి. మీకు అదే చెప్తున్నా. పిండి 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 ఉంది. మరి ఆ పిండిని వండితే అక్కడ గిన్నె నేనే పెట్టాను. అర్ధరాత్రి పెట్టారు. అదే చెప్తున్నా. నా గిన్నెలు అయిపోయిన తర్వాత పెట్టారు. అడగాలి కదా అక్కడ గిన్నె ఉంటే. అరే బాబు, నేను కడగనని చెప్పట్లేదండి. నేను నైట్ వెళ్ళి ఈయనకు చెప్పాను. కాదు, ఆమెకి గిన్నె పాపు ఉంచాలా కడిగేయాలంటే అడిగితే అయిపోయింది కదా, క్లియర్ కదా. అర్ధరాత్రి వేసారంటే మేమేందుకు పొద్దున్న నీకు చెప్పానా లేదా? కడిగేటప్పుడు పొద్దున్న వాష్ చేసేటప్పుడు కూడా చెప్పానా లేదా? చెప్పు. అక్కడ నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి ఆ గిన్నె అక్కడ ఉంది కదా, ఈవినింగ్ కూడా దోశలు వేసాం, దాంట్లో పిండి ఉంది. రాత్రి కూడా కొంచెం పిండి ఉంటే తర్వాత ఏం చేద్దాం, నేను పవన్ చెప్పి నేను వెళ్ళాను, వాడు చూస్తా అన్నాడు ఆ పిండిది. రాత్రి వాళ్ళు అర్ధరాత్రి సెట్ చేసి వాళ్ళు వెళ్ళారు. దానికి ముందు కళ్యాణ్ నువ్వు వాష్రూమ్ లో ఉన్నప్పుడు నేను వచ్చి అడిగితే నువ్వేం చెప్పావు? మరి ఇంకేం క్యాప్టెన్ చెప్పాడు వదిలేని ఇంక వదిలేసి ఇంక దానికి